హలో గాయ్స్, అందరు ఎలాగున్నారు? నేను చాలా డేస్ అయినాక మీ ముందుకు వచ్చేసాను ఒక మంచి వీడియోతోని. అదేంటో మీరు ఆల్రెడీ తమ్నేల్లో చూసే ఉంటారు, హెయిర్ ఫాల్ గురించి. నవేడేస్లో చాలా మందికి హెయిర్ ఫాల్ అనేది ఇది కామన్ ఇష్యూ. అండ్ దీని గురించి చాలా సెర్చ్ చేసి అండ్ కొందరైతే దీనికి సంబంధించిన మెడికేట్ కూడా తీసుకుంటున్నారు. సో అంత పెద్ద పెద్ద ఖర్చులు ఎందుకు, మన ఉన్న బడ్జెట్లోనే నేను హోమ్ రెమెడీ మీకు సంబంధించిన వాటితోనే నేను చెప్తాను. నేను ఇందులో పిహెచ్డి ఏం చేయలేదు, నాకు తెలిసిన టిప్ చెప్తాను. ఎందుకంటే నాకు చాలా హెయిర్ ఫాల్ అయ్యేది రియల్గా చెప్పాలంటే. ఎంత అంటే కోమ్ పెడితే నాకు ఈదకపోయేది హెయిర్ స్కాల్ఫ్లో. బట్ ఇప్పటికి నా హెయిర్ చాలా ఊడిపోవడం వల్ల నాకు ఓన్లీ స్కాల్ఫే కనిపిస్తుంది, ఇంకేం కనిపిస్తలేదు రియల్గా చెప్పాలంటే. సో ఇప్పుడిప్పుడే ఈ రెమెడీ నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు బెటర్ సొల్యూషన్ అయితే దొరికింది. 2 పీసెస్ అంటే ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా తీసుకోండి, మిక్సీ జార్లో వేయండి, మంచిగా గ్రైండ్ పట్టండి. గ్రైండ్ పట్టాక సో అలా నేనైతే గ్రైండ్ చేసుకున్నాను. చాలా మెత్తగా, అంటే మెత్తగా వస్తే మనకు బెటర్ కదా, ఎందుకంటే ఎంత మెత్తగా పెట్టేస్తే మనకంత జ్యూస్ ఎక్కువ వస్తుంది. కొద్దిగా నేను వాటర్ యాడ్ చేసుకున్నాను, అది మీ ఇష్టము. వాటర్ అయితే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ ఉంటే ఆయిల్ పెట్టేసుకోవచ్చు. నేను ఆల్రెడీ నా హెయిర్కి ఆయిల్ పెట్టేసుకొనే ఉన్నాను. 2 or 3 days అవుతుంది ఆయిల్ పెట్టుకొని కూడా. అండ్ మెల్లగా దాని తర్వాత ఇది పెట్టుకుందామని అనుకున్నాను. సో మీకు ఇట్లా యూస్ఫుల్ అవుతుందని ఒక హోప్తోని చిన్న వీడియో తీస్తున్నాను. బట్ ఇంతగానం తీస్తున్నా, ఇంతగానం కష్టపడుతున్నా అంటే నాకు మీ దగ్గర నుంచి సపోర్ట్ కావాలి. ప్లీజ్ డూ సపోర్ట్ చేయండి కొద్దిగా. ఒక బౌల్లోకి తీసుకోండి ఆ జ్యూస్ మొత్తం. ఆ జ్యూస్ని అందులో కావాలంటే ఈ క్యాప్సిల్స్ విటమిన్స్ కూడా ఉంటాయంట, సో అవి ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను అవి పెద్దగా ఏం యూజ్ అయ్యాను. ఇందులో కావాలి అంటే మెంతుల పొడి అండ్ మెంతులు వాటర్లో వేసి బాయిల్ చేసిన ఆ వాటర్ గిట్లా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంత ముందుకు మిక్సీ జార్లో ఓన్లీ వాటరే పోసాను కదా జ్యూస్ పట్టేటప్పుడు. సో ఆ టైంలో మీరు ఈ మెంతులది జ్యూస్ ఉంటుంది కదా, బాయిల్ చేసిన వాటర్ వేసుకొని చేసుకోవచ్చు. అండ్ పెద్ద పెద్ద ఇప్పుడు నేను స్టంట్స్ ఏం చేయలేదు, నార్మల్గా నా ఓన్లీ ఆనియన్తోనే వీడియో తీసి పెట్టాను. ఎందుకంటే ఎవరెవరో యూట్యూబ్లో చాలా మంది చేశారండి వీడియోస్, అవన్నీ చూసి రిజల్ట్ రానిది ఈ మనకెందుకు, నేను రిజల్ట్తోని నాకు వచ్చిన, అంటే నేను ఏదైతే యూజ్ చేస్తానో దాన్ని బట్టి నేను మీకు రిజల్ట్ చెప్తున్నాను. మీరు సో వైట్ ఆనియన్ కంటే రెడ్ ఆనియన్ ప్రిఫర్ చేస్తే బెటర్, ఎందుకంటే వైట్ ఆనియన్లో అంత పవర్ ఎక్కువ ఉంటుందంట, అండ్ రెడ్ ఆనియన్లో చాలా తక్కువ ఉంటుంది. అది మనకు ఎంత కావాలో అంతనే తీసుకుంటుంది కాబట్టి హెయిర్కి ఇది బెటర్ అని నేను చెప్పగలుగుతాను. అండ్ చాలామంది ఇంకెట్లా పెడతారంటే హెయిర్కి ఆయిల్ 2-3 days ముందే, 4-5 daysకి ఇట్లా స్కూల్ స్టూడెంట్స్ మెయిన్లీ వాళ్ళు. ఎందుకంటే నేను ఇలా పెట్టేదాన్ని 5 daysకి ఇట్లా ఆయిల్ పెట్టుకునేదాన్ని, కానీ అస్సలు పెట్టొద్దు ఆయిల్ 5 days 3 days. మనం హెడ్ బాత్ చేసే ముందు ఒక 2-3 hours పెట్టుకుంటే ఇట్ బెటర్. ఒక బౌల్లోకి తీసుకోండి ఆ జ్యూస్ మొత్తం. ఆ జ్యూస్ని అందులో కావాలంటే ఈ క్యాప్సిల్స్ విటమిన్స్ కూడా ఉంటాయంట, సో అవి ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను అవి పెద్దగా ఏం యూజ్ అయ్యాను. ఇందులో కావాలి అంటే మెంతుల పొడి అండ్ మెంతులు వాటర్లో వేసి బాయిల్ చేసిన ఆ వాటర్ గిట్లా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంత ముందుకు మిక్సీ జార్లో ఓన్లీ వాటరే పోసాను కదా జ్యూస్ పట్టేటప్పుడు. సో ఆ టైంలో మీరు ఈ మెంతులది జ్యూస్ ఉంటుంది కదా, బాయిల్ చేసిన వాటర్ వేసుకొని చేసుకోవచ్చు. అండ్ పెద్ద పెద్ద ఇప్పుడు నేను స్టంట్స్ ఏం చేయలేదు, నార్మల్గా నా ఓన్లీ ఆనియన్తోనే వీడియో తీసి పెట్టాను. ఎందుకంటే ఎవరెవరో యూట్యూబ్లో చాలా మంది చేశారండి వీడియోస్, అవన్నీ చూసి రిజల్ట్ రానిది ఈ మనకెందుకు, నేను రిజల్ట్తోని నాకు వచ్చిన, అంటే నేను ఏదైతే యూజ్ చేస్తానో దాన్ని బట్టి నేను మీకు రిజల్ట్ చెప్తున్నాను. సో యాజ్ యువర్ విష్. ఇక మంచిగా
సో, మెయిన్‌లీ ఆనియన్ దేనికి యూజ్ అయితదంటే ఇచ్చింగ్ స్కాల్ప్ ఉన్నా గానీ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటే చాలా డాండ్రఫ్ అయిపోతది. చాలామంది కొందరు ఎట్లా యూజ్ చేస్తారంటే ఆయిల్ 2, 3 డేస్ ఇంగ పోస్తారనమాట. కిందకి మొత్తం కారిపోయేటట్టు. అట్లా అస్సలకి పోయకండి. నార్మల్‌గా 2 అవర్స్ ముందు హెడ్ బాత్ చేసే 2 అవర్స్ ముందు ఆయిల్ పెట్టేసుకొని తీసేసుకుంటే చాలు. ఎందుకంటే ఆ ఆయిల్ పెట్టేసుకోవడం వల్ల మన బాడీలో ఆల్రెడీ ఆయిల్ ప్రొడ్యూస్ అయ్యే ఉంటది. మళ్ళీ కొత్తగా నువ్వు ఆయిల్ పెడితే ఉన్న హెయిర్ ఊడిపోతదంట. నాకు తెలవదు. ఇది డాక్టర్ నాకు కన్సల్ట్ చేస్తేనే ఇప్పుడు మీకు నేను మీతోని చెప్తున్నాను అండ్ షేర్ చేసుకుంటున్నాను. సో, ఏంటంటే ఆల్రెడీ మన బాడీలోని కొద్దిగా ఆయిల్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటది. దానికి మళ్ళీ ఆయిల్ పెట్టేస్తే ఊడిపోతదంట. అందుకని 2 అవర్స్ ముందు పెట్టేసుకొని హెడ్ బాత్ చేసుకునే టైంలో ఆ గ్యాప్‌లో నేను ఈ ప్రయోగం చేశాననమాట. ఈ ప్రయోగం వల్ల చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు నేను చెప్పేది వీక్లీ ఒక 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ హెయిర్ మాస్క్ పెట్టుకోవడం వల్ల చాలా గుడ్ రిజల్ట్ ఉంటదని నేను చెప్తున్నాను. అండ్ ఒకసారి మీరు చూడండి నేను హెయిర్ బాత్ చేశాక ఎంత మంచిగుందో అండ్ సిల్కీగా అండ్ హెయిర్ కండిషనర్‌గా ఉంటది. ఇవన్నీ చెక్ పెట్టేసేయండి. ఇప్పుడు నేను చెప్పిన రెమెడీతోని నాట్ ఓన్లీ ఆనియన్‌లో ఇప్పుడు చెప్పినట్టు ఈ క్యాప్సూల్స్ అండ్ ఆముదం ఆయిల్ ఇవి కూడా ఏసుకోవచ్చు. నా దగ్గర ఉన్న ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఉన్నది దాంతోనే నేను వీడియో చేసి చూపెడుతున్నాను. మంచి రిజల్ట్ ఉంటది అండి. అండ్ ఇందులో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటదంట ఆనియన్‌లో. దానివల్ల మనకి స్కాల్ప్ బేస్ అనేది ఇంక్రీజ్ ఉంటదంట. సో, గ్రోత్ అనేది చాలా బావుంటది. అండ్ చిన్న స్ప్లిట్స్ ఏమన్నా ఉన్నా మన హెయిర్‌కి అవన్నీ పోతాయి. నీట్‌గా గొడుతది హెయిర్. అండ్ ఇలానే మరికొన్ని వీడియోస్ మీ ముందుకు తెస్తుంటాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.